గారా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షించబడిన నీవు నేను ఆయన సంఘములో పాలివారమని, ఆయన శరీరంలోని అవయవాలమని, ఆయన ఆలయమై ఉన్నామని మీరు ఎరుగుదురా? అవును. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో పరిశుద్ధుడైన పౌలు ఇలాగ చెప్తున్నాడు. మనము ఆయన ఆలయమై ఉన్నామని చెప్తున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ ఆయన శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టమని చెప్పాడు. అది 3 దినాల్లో కడతానంటే యూదులు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అన్నమాట. కానీ ఆయన చెప్పింది వేరే. అది ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని పేతురుతో చెప్పాడు. అదే అనమాట. అది పెంతెకొస్తు ఆల్రెడీ జరిగిపోయింది. కానీ యూదులు మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇప్పుడు వాళ్ళ 3 రోజుల్లో మందిరాన్ని కట్టాలని అనుకుంటున్నారు. అదే అనమాట అసలు వాస్తవానికి. అందుకే పరిశుద్ధుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. మనమందరము యేసుక్రీస్తు యొక్క శరీరములో అవయవాలమై ఉన్నామని, అందుకే మనకు ఒక్కొక్కరికి తన మహిమ నిమిత్తము ఆయన ఒక్కొక్క వరాన్ని అనుగ్రహించి ఉన్నాడని చెప్తున్నాడు అనమాట. కనుక ఇదే మీకు సూచన. మీరు రక్షించబడి ఆయన సంఘములో చేర్చబడిన వారైతే, ఆయన శరీరంలో పాలివారు అయి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక వరం ఉంటుంది. అలా లేని పక్షంతో నీవు రక్షించబడలేదు, ఆయన సంఘములో పాలివాడవు కాదు అని చెప్పి మీకు దీని ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. కనుక అలాగే ఉన్నట్లయితే మారుమనసు పొంది రక్షించబడి ఆయన సంఘములో చేర్చబడాలని ప్రభువు నామమున కోరుతున్నాను.